రాజధాని అమరావతి 5 ఏళ్ల గ్రహణం నుండి బయటపడి మళ్లీ వెలుగుబాట పట్టిందన్నారు మంత్రి నారా లోకేష్. గ్రహణం ఎంతో కాలం ఉండదన్నారు ఆయన. పునర్నిర్మాణానికి సిద్ధమవుతున్న అమరావతి అంటూ ఎక్స్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. 2014-19 మధ్య రాజధానిలో పూర్తయిన హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయ భవనాలు, ఉండవల్లి గుహలు, వెంకటపాలెంలో టీటీడీ సహకారంతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, విట్ అండ్ ఎస్ఆర్ఎం అమృత లాంటి విద్యా సంస్థలు, సీడ్ యాక్సెస్ రోడ్డు, రాజధాని మీదుగా వెళ్లే విజయవాడ పశ్చిమ బైపాస్, కృష్ణానది మీద కట్టిన వంతెన, అసంపూర్తిగా మిగిలిన నిర్మాణాలు తదితరాల్ని వీడియోలో చూపించారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన జంగిల్ క్లియరెన్స్ ను ప్రస్తావించారు. రాజధాని అమరావతి 5 ఏళ్ల గ్రహణం నుండి బయటపడి మళ్లీ వెలుగుబాట పట్టిందన్నారు మంత్రి నారా లోకేష్. గ్రహణం ఎంతో కాలం ఉండదన్నారు ఆయన. పునర్నిర్మాణానికి సిద్ధమవుతున్న అమరావతి అంటూ ఎక్స్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. 2014 నుండి 2019 మధ్య రాజధానిలో పూర్తయిన హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయ భవనాలు, ఉండవల్లి గుహలు, వెంకటపాలెంలో టీటీడీ సహకారంతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, విట్ అండ్ ఎస్ఆర్ఎం అమృత లాంటి విద్యా సంస్థలు, సీడ్ యాక్సెస్ రోడ్డు, రాజధాని మీదుగా వెళ్లే విజయవాడ పశ్చిమ బైపాస్, కృష్ణానది మీద కట్టిన వంతెన, అసంపూర్తిగా మిగిలిన నిర్మాణాలు తదితరాల్ని వీడియోలో చూపించారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన జంగిల్ క్లియరెన్స్ ను ప్రస్తావించారు. నేడు జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఇందులో భాగంగా మేయర్, డిప్యూటీ మేయర్ ను ఎన్నుకోనున్నారు సభ్యులు. జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా షీలా శ్రీనివాసరావు పేరు ఖరారు కాగా, శ్రీనివాసరావుకు కూటమి సభ్యులు పూర్తి మద్దతు తెలిపారు. అయితే ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఎన్నికపై సందిగ్ధత నెలకొంది. అధిష్టానం ఎవరి పేరు ఖరారు చేస్తుందా అంటూ ఆశావాహులు ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు వైసీపీ దూరంగా ఉండనుంది. ఉదయం 11 గంటలకి కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యే కౌన్సిల్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.